ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం చదువుకునే వాక్యము కీర్తనలు 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా యొక్క ప్రార్థన అంగీకరించుము. ఆహా, ఎంత బాగుంది! నా నీతికి ఆధారముకు దేవా అంటే మనకంటూ ఏ నీతి లేదండి. దావీదు అంతటి మహారాజే ఒక మాట చెప్తున్నాడు. అంటే నాకేం స్వనీతి లేదు, నేను అది చేశాను ఇది చేశాను కాబట్టి నేను నీ యొక్క సన్నిధిలో ప్రార్థించట్లేదయ్యా, నా నీతికి మీరే ఆధారం. నేను అంటూ నాలో ఏదైనా ఎక్కడైనా నీతి అంటూ ఎవరైనా కనుగొన్నారు అంటే దానికి కారణం ఎవరు అంటే మీరు మాత్రమే అయ్యా. నా ఆధారమే మీరు, నా నీతికి ఆధారం మీరు. అయితే ఈ వాక్యం నేను ఇంగ్లీష్‌లో కూడా చదువుతున్నప్పుడు నాకు ఒక మంచి మాటతో దేవుడు నన్ను చాలా అంటే చాలా బలపరిచారు. ఆ వాక్యం మీతో పంచుకోవడానికే ఈ యొక్క వాక్ మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే అక్కడ ఏముంటుందంటే, గాడ్ యు ఆర్ మై రైచియస్‌నెస్. యెస్, నా నీతికి మీరే ఆధారము. ఇంకొక మాట ఉంటది, మై ఛాంపియన్ డిఫెండర్. ఛాంపియన్ డిఫెండర్. వావ్! అంటే నార్మల్‌గా కూడా డిఫెండ్ చేయడం కాదు. ఛాంపియన్ డిఫెండర్. ఛాంపియన్ డిఫెండర్ అంటే ఇంకెప్పటికి ఫెయిల్ అయ్యేదుండదు. ఆయన ఏదైనా కేస్ డిఫెండ్ చేస్తే, ఏ విషయాన్నైనా నీ విషయంలో గాని, నా విషయంలో గాని ఆయన జోక్యం చేసుకొని, ఎలా జోక్యం చేసుకుంటారు? మనము ఆయనని నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన సన్నిధిలో, ప్రభువా నాకంటూ ఏం లేదు, నా నీతికి ఆధారం మీరే అని మనం చెప్పగలిగినప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే ఛాంపియన్ డిఫెండర్ అవుతారు. డిఫెండ్ అనేది ఎప్పుడొస్తుందండి? ఎప్పుడు కావాలి అసలు మనకి? మన తరఫున న్యాయము వాదించటానికి అడుగుతా ఉంటారు కదా! మీకెవరైనా డిఫెన్స్ లాయర్ ఉన్నారా అని చెప్పేసేసి. అంటే కొన్ని సందర్భాల్లో మనకెవరూ లేరు. అంటే మన మాట మనం కూడా మాట్లాడుకోలేము. అంటే మనల్నెవరు డిఫెండ్ చేయడానికి కూడా ఎవరు లేరు. అలాంటి టైంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యు ఆర్ మై ఛాంపియన్ డిఫెండర్. అంటే నిన్ను ఓడించే వాళ్ళెవరూ లేరయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అయితే నాకైతే తెలీదు. కానీ మనమందరం కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. అంటే అది మన తప్పే కావచ్చండి. మనమే చేసాం తప్పు. కానీ మనం రక్షించటానికి, మన కేస్‌ని డిఫెండ్ చేయడానికి ఎవరైనా ఉంటే ఎంత బావుండు అనిపిస్తుంది. ఖర్చేమీ చేయనక్కర్లేదు. ఒక్కటే విషయం, ఆయన సన్నిధికి వెళ్ళి నిజంగా మొరపెట్టినప్పుడు ఆయనేం చేస్తారు? ఇరుకులో విశాలతనిస్తారంటున్నారు. ఇరుకులో విశాలత. ఇక్కడైతే అదే మాట ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, నా డిస్ట్రెస్‌లో నేనసలు అయిపోయాననుకున్నాను. నా కృంగుబాటులో నాకింకసలు ఏ ఆలోచన లేదు, ఏ ఆశ లేదు. అలాంటి సమయంలో నన్ను విశాలపరిచావు. అరే! నేనసలే కృంగిపోతుంటే, నేనింకసలు ఊపిరాడట్లేదు అనుకుంటుంటే విశాలత అంటే ఎన్‌లార్జ్ చేస్తారా? అయితే నేనొక్క మాట చెప్తున్నా. మీరెప్పుడైనా గాని ఈ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉన్నారా? చాలా బాధలో ఉన్నారా? అంటే నేనింక కృషించుకుపోయాను, కృషించుకుపోతున్నాను అంటే ఆ సమయంలో ఒక్క విషయం గురించి ఆలోచించండి. ఈ దేవుడు మిమ్మల్ని అక్కడే వదిలేసే దేవుడు కాదు. ఒక్కసారిగా మీ టెరిటరీస్ అన్నిటిని కూడా, మీ సరిహద్దులు విశాలపరిచి, మిమ్మల్ని విశాలపరిచి, మీ పరిస్థితులను ప్రభువా, అయ్యా నా నా ఒక్క మొర ఆలకించు. నా ఆధారం మీరేనయ్యా. నా నీతికి ఆధారం మీరే. ఈ మాట ఒక్కసారి చెప్పినప్పుడు ఏమవుతదంటే, ఆయన ఇరుకులో విశాలతను కలిగించే దేవుడై ఉన్నారు. అయితే ఇంకొక మాట ఉంటదనమాట ఇంగ్లీష్‌లో. నేను మరలా స్క్వీజ్ అయిపోయాను. అంటే అసలంటే ఇట్లా ఎవరో నన్ను పిండేస్తున్నారు. ఎన్ని సార్లండి అలాంటి పరిస్థితిలో మనం ఉంటాము. అప్పుడే ఒక సమస్య నుండి బయటకొస్తాము. అప్పుడే ఒక విక్టరీ చూస్తాము. వెంటనే మరొక సమస్య. ఆ తర్వాత మరొక సమస్య. ప్రతిసారి కూడా మనుషుల దగ్గర కాదండి. కోర్టులను ఆశ్రయించొద్దు. ఒక్కసారి మీ రూమ్‌లో మీరు పర్సనల్‌గా వెళ్లి ఒక్కసారి ప్రే చేయండి. ప్రార్థించండి. నిజంగా మొరపెట్టండి. విశాలత, ఇరుకులో విశాలతనిస్తానంటున్నారు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నన్ను కరుణించి గ్రేస్, కృప చూపడానికి నువ్వు నేను ఏదన్నా చేస్తే ఆయన గ్రేస్ మన దగ్గరికి రాదు. ఆయన కృపను పొందుకోవడానికి ఒకే ఒక్క మార్గము. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నా కోసమే మీరు మరణించింది. అయా, మీ నీతే నా నీతి. నాయనా, నేను మిమ్మల్ని అంగీకరించాను. మీకు మొరపెడుతున్నాను. నా పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకురమ్మంటే ఒక్క విషయమే గుర్తుంచుకోండి. హీ ఈజ్ అవర్ ఛాంపియన్ డిఫెండర్. అంటే మన కేస్ ఆయన చేతిలో పెట్టినప్పుడు, మన పరిస్థితులను ఆయన చేతిలో పెట్టినప్పుడు మనం ఎప్పటికెన్నటికీ మనము సిగ్గుపడము,
సిగ్గుపడనీయడు ఆయన. అంతేకాకుండా హి ఈజ్ అవర్ ఛాంపియన్ డిఫెండర్. ఆయన తప్పకుండా మనకు విజయాన్నిచ్చే దేవుడు. మరొక్కసారి నిజంగా మొరపెట్టి, నిజంగా ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా నీతికి మీరే ఆధారము. నా కేసు నీ చేతిలో పెడుతున్నాను. నా నిస్సహాయ స్థితి మీ చేతిలో పెడుతున్నాను. నాకెవరూ లేరయ్యా. మీరుంటే చాలు. మీరు నా యొక్క పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నారు అని ఒక్కసారి అడగండి. చేద్దామా అయితే? ఆయనొక్కసారి రాజుకే నా నీతి మీరంటే మనం ఇంకెంత ఏ స్థితిలో ఉన్నాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్.